లేనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి. అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తుంటాడు. ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి. రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి? బ్రతికున్న నాళ్ళు నావాళ్ళు నావాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళని కడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్ళు ఎక్కుతాడు, అక్కడికి కడతాడు, ఇక్కడికి కడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింటికి పలహారం అంటాడు, అన్ని తిరుగుతాడు. உலகமெங்கும் கொண்டு சென்ற நிகழ்வையும் கண்கவர் 3D ஒளிக்காட்சியாக வழங்குகிறது ஆதியோகி திவ்ய. కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటున్నాడు జీవుడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు ఖాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు